అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు. ఏమంటారా ప్రజలు? ఒకవేళ ఇప్పుడు నువ్వు చెప్పింది నేను వెళ్ళి వాళ్ళకి చెప్తానయ్యా, నేను వెళ్ళి చెప్తాను వాళ్ళకు, ఇదిగో యెహోవా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని నేను చెప్తే వాళ్ళు నా మాట వినరు, నన్ను నమ్మరు. దేవుడు నీకు కనపడలేదు, నీకు ప్రత్యక్షము కాలేదు అంటారు వాళ్ళు నన్ను. అంటే నేను ఊహించుకుంటా ఉన్నాడు. ఏమి లేదు దీని లోపల, నమ్మకం, విశ్వాసం లేదు. అంటే నేను వెళ్తే, ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఇప్పుడు నేను వెళ్ళి నేను ఎవరి దగ్గర, ఫరో దగ్గర నేను వెళ్ళి చెప్తే ఫరో వింటాడు, నమ్ముతాడు, లేదా ఆ ప్రజలు నమ్ముతారు అని విశ్వసించలేదు. భయపడ్డాడు. భయపడి ఆయనకు సందేహం కలిగింది. ఫరో దగ్గరికి పోవడానికి, మరి ఇజ్రాయేలు ప్రజలను నేను ఐగుప్తుల నుండి తోడుకొని పోవడానికి నేను ఏ పార్టీ వాడనయ్యా? నేను ఆ ప్రజలు నన్ను నమ్మరు, నీవే ఈ మాటలు నాకు చెప్పావంటే వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఖచ్చితంగా 4వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా. చూడండి, ఇక్కడ ఇదంతా ఎందుకు సాకులు చెప్తా ఉన్నాడు అంటే, ఆయన వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. ఒకసారి అంటాడు ఫరో ముందు, మరి వారందరి ముందు, నేను ఏ పాటి వాడను, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు అని ఒకసారి అంటాడు. ఇంకొకసారి ఏమంటాడు, ఆ ప్రజలు నన్ను నమ్మరు, నువ్వు నాకు ప్రత్యక్షమైనవంటే, నువ్వు చెప్పిన మాటలు నేను చెప్తే కనుక ఇది దేవుని మాట నేను చెప్తే వాళ్ళు నమ్మరు, విశ్వసించరు అన్నాడు. మరి ఇక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే, మరి ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. మరి ముందు కానీ తర్వాత కానీ నేను మాట నేర్పరిని కాను అంటే వాక్చాతుర్యము నా లోపల లేదు, నేను నోటి మాంద్యము అంటే నాకు నత్తి, నేను సరిగా మాట్లాడలేను, నాలుక మాంద్యము గలవాడను. అంటే ఈ నాలుక ఎట్లాంటిదంటే ఆయన మాట్లాడింది అవతల వాళ్ళకి అర్థం కాదు కదా, మందంగా ఉన్నందున ఆ నత్తి అనేది వస్తుంది. కాబట్టి నేను ధైర్యంగా వెళ్ళి మాట్లాడలేను, నిలబడలేను అని సాకులు చెప్తా ఉన్నాడు. ఒకటి గమనించండి, ఇందాక నేను చెప్పినాను ఏమని, వాక్యము మనం చదవడం కాదు, అలవాటు ప్రకారంగా చదవడం కాదు, అలవాటు ప్రకారంగా ప్రార్థన చేయడం కాదు, అలవాటు ప్రకారంగా వాక్యం వినడం కాదు. మనం ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే ప్రార్థన మనం చేస్తున్నామో, ఏదైతే విశ్వాసం మనం కలిగి ఉన్నామో అది మనస్ఫూర్తిగా నీవు దానిని నువ్వు పొందుకోవడానికి, దానిని నువ్వు నీ జీవితంలోనికి దాన్ని పూర్తిగా నువ్వు ఆహ్వానించాలి. మనం దేవుని పైన నింద వేయడం కాదు, దైవజనుని పైన నింద వేయడం కాదు, సంఘం పైన నింద వేయడం కాదు, వాగ్దానం పైన నింద వేయడం కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. దానికి నీవు విశ్వాసము కలిగిన వ్యక్తివై ఉండాలి. ఆ విశ్వాసం ఎట్లా ఉండాలి అంటే, ఆ వాగ్దానమును నీవు స్వీకరించిన వాడిగా ఉండాలి, నీ సొంతమైన వాగ్దానముగా ఉండాలి. నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ వాగ్దానమై ఉండాలి. చూడండి, మరి ఆ దేశంలో కరువు వచ్చినా, దేవుని ఉగ్రత వస్తుందన్నా, మరి అలాంటి సమయంలో వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే, ఆ ఉపవాసము ద్వారా దేవునితో మాట్లాడుతున్నారు. కానీ అదేదో కండిషన్ కాదు, ఖచ్చితంగా ఉండి చెయ్యాలి అని. దేవునితో మాట్లాడడానికి వారు సిద్ధపడ్డారు, ప్రిపేర్ అయినారు, తమను తాము నలుగుట్టుకున్నారు కదా. రంగురంగు బట్టలు వేసుకొని, విలువైనటువంటి ఆభరణాలు ధరించుకొని ఉండడం కాదు, గోడ పట్ట కట్టుకొని, బూడిద జల్లుకొని, తమను తాము తగ్గించుకొని
విశ్వాసముతో కన్నీళ్లతో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు వింటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అంత మాత్రాన దేవుడు తీసివేస్తాడని సమస్య లేదు. దేవునికి నువ్వు నచ్చాలి, దేవునికి నువ్వు నచ్చాలి. దేవునికి నీ ప్రార్థన ఎలా ఉండాలి? అది విశ్వాసంతో కూడినదై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తప్పకుండా ఆ సమస్య నుండి తప్పిస్తాడు దేవుడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మనం ఏం గమనిస్తాము? ఒకటి గమనించండి. అక్కడ ఆయన గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచాడు. ఎక్కెక్కిపడి ఏడిచి దేవునికి మొరబెట్టాడు. ఎంతసేపు? 2 నిమిషాలు 3 నిమిషాల ఏడుస్తూనే ఉన్నాడు, గంటలు తరబడి ప్రాయశ్చిత్తముతో ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మంచం మీద పడి ఇంకా కొన్ని రోజులు చచ్చిపోతాడని తెలిసింది ఆయనకి. దేవుడిని అడిగాడు, ఇంకొక అవకాశము ఉందా? సాతానుడు చెప్తాడు, ఇంకా అయిపోయింది నీ పని. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి మోషే కూడా నత్తోడని, నేను మాట్లాడలేను, ధైర్యంగా నిలబడలేను, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని చెప్పట్లే. ఆయన చెప్పేది ఏంటంటే, నేను జయించలేను, నా మాట నమ్మరు, నేను నత్తోని అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు గనక నమ్మితే నీకెన్ని లోపాలను ఉండని, నీకెన్ని లోపాలను ఉండని. అయ్యో, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర ఆరోగ్యం లేదు, నా దగ్గర విశ్వాసం లేదు, ఏది లేకపోయినా దేవుని మాట పైన నువ్వు నమ్మకం ఉంచితే కదా, నువ్వు దేని నమ్మాల్సిన అవసరం, దేనిపైన నీకు విశ్వాసం ఉండాల్సిన పర్లేదు, కానీ దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే, దేవుడు చేస్తాడన్న విశ్వాసం నీకుంటే, దేవుడు నీ పక్షం ఉన్నాడని విశ్వాసం నీకుంటే, నీలో ఎన్ని లోపాలున్నా నువ్వు లేచి నీ ముందున్నటువంటి ప్రతి శోధనను జయించగలుగుతావు, ప్రతి రోగమును జయించగలుగుతావు, ప్రతి యుద్ధమును జయించగలుగుతావు, ప్రతి శత్రువును నువ్వు ఎదిరించగలుగుతావు, నిలబడి నువ్వు సాధించగలుగుతావు కదా. దేవునితో మాట్లాడే సమయము నువ్వు ఇవ్వకపోవడమే నువ్వు చేస్తున్నటువంటి పొరపాటు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో బట్టిపడిన ప్రార్థన, నీకు నేర్పించిన ప్రార్థన నువ్వు చేస్తున్నావేమో కానీ, దేవుడు నేర్పించిన ప్రార్థన కానీ, నీ విశ్వాసంతో దేవునితో మాట్లాడాలి, దేవుడు నా ముందున్నాడు, నేను ఆయనతో మాట్లాడాలి అని కన్నీటితో హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడి దేవునితో నీ సమస్యలను చెప్పుకుంటే తప్పకుండా నువ్వు అందులో నుంచి బయటికి వస్తావు. దేవుడు ఒకటే అడుగుతాడు, ఇదిగో నువ్వు అడుగుతున్నావు కదా నన్ను, ఇవన్నీ కూడా నువ్వు అడుగుతున్నావు, విశ్వాసం చూపుతా ఉన్నావు, కన్నీళ్లు విడిస్తూ ఇదిగో తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, అయితే ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు, ఈ వాక్యము నువ్వు పాటించి చూపించు నాకు కదా. ప్రతిసారి అబద్ధం చెప్తా ఉన్నావు దేవునికి, ప్రతిసారి తప్పించుకుంటూ ఉన్నావు, ప్రతిసారి దేవుని ఎదుట ఇదిగో కన్నీళ్లు విడిస్తూ నువ్వు ఆ యొక్క సమస్య పోగానే తిరిగి నువ్వు అదే పొరపాటు, అదే తప్పు, అదే చేస్తూ ముందుకు వెళ్తావు. అందుకనే దేవుడు నిన్ను పక్కన పెట్టాడు ఈరోజు. హల్లెలూయా. కొన్నిసార్లు మన తప్పును మనం గ్రహించినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడంట. అందుకనే ఇక్కడ చూస్తే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఒక గొప్ప యుద్ధమే చేపించాడు కదా. ఒక గొప్ప యుద్ధమే దేవుడు జరిగించాడు. వీళ్ళ కత్తులతో యుద్ధం చేయలే కదా, కత్తులతో యుద్ధం చేయలే. దేవుడు చెప్పినట్లు వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు అంతే. దేవుడే చేస్తూ ఉన్నాడు యుద్ధం కదా. ఒక పాట పాడతాం మనం, యుద్ధం యెహోవాదే. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పూర్తిగా నీ చేతులను దేవుని చేతికి అప్పగించు కదా. ఒక చెయ్యి దేవునికి ఇస్తావు, ఇంకో చెయ్యి లోకం వైపు చాపుతా ఉన్నాం. ఒక చెయ్యి దేవుని వైపు చూపిస్తున్నావు, ఇంకో చెయ్యి లోకం వైపు చాపుతూ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడతావు. అందుకనే దేవుడు ఆయన ఎదురు చూస్తాడు. రెండో చెయ్యి కూడా ఆయన వైపు నువ్వు ఎత్తినప్పుడే, రెండో చెయ్యి కూడా నువ్వు పైకి ఎత్తినప్పుడే, దేవుని పైన ఆధారపడ్డప్పుడే నీకు విడుదల, నీకు నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా.